హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సండే. సో ఈరోజు మీ ముందుకి స్పెషల్ ఏంటంటే లివర్తో ముందుకు వస్తున్నాను. సో స్పెషల్ అనమాట. సో ఒకటి ఏంటంటే సోయి కూర దొరకలేదన్నమాట. సో సోయి కూర లేకుండా మనం కాజ్యం చాలా సూపర్గా వండుకోవచ్చు. అది ఎలా చూపిస్తాను మీకు, ఓకేనా? ఇది మెయిన్. ఇది కొత్తిమీర పుదీనా అనేది మస్తు ఎక్కువ తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సోయి కూర ఎలా వేస్తామో అలా. సో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే 2 కట్టలు కొత్తిమీర 1 కట్ట పుదీనా వేసినాం అనుకో మస్తు సూపర్ అవుతుంది ఫ్రెండ్స్. సో వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. లివర్ అండ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ రెడీ ఉన్నాయి. సో మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకొని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. మనము మంచిగా పోసుకోవాలి, దానికి తగినంత. సో నేను 2.5 ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసేస్తున్నాను. కొద్దిగా లైట్ కలర్ కావాలి. ఆనియన్స్ వేసుకుంటే థిక్నెస్ వస్తుంది కొంచెం. లైట్ కలర్ వరకు మనం ఆగుదాము. సో అలా సోయి కూర లేదనమాట ఫ్రెండ్స్. సోయి కూర లేకుంటే కూడా కొంచెం ఉండాలి యాక్చువల్గా, కాకపోతే ఓకే ఫైన్. సోయి కూర లేకపోతే మనం ఏం చేయలేము కదా. సో వర్షాలు పడుతున్నాయి. సో అందుకోసం కొత్తిమీర మంచిగా దాని తగ్గట్టు మనం ఇవన్నీ కారాలు మంచిగా వేసుకుంటే సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆనియన్ బ్రౌన్ అయిపోతుంది, లైట్ బ్రౌన్. సో ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము. ఒక 3-4 తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కొత్తిమీర మనం ఎక్కువగా వేసుకోవాలి. కొంచెం వాటర్లో వేసి పెడితే మడ్డ అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 2.5 స్పూన్స్ వేసుకున్నాము. ఎందుకంటే కొంచెం స్మెల్ కదా. 3-4 స్పూన్స్ సాల్ట్ తగినంత, కారం 3 స్పూన్స్, కొద్దిగా పెప్పర్ 1/2 స్పూన్, గరం మసాలా, ధనియాల పొడి. ఇది కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కలర్గా వేసుకున్నాము. సో ఈ కూర వేసినట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ అంతా. మళ్ళీ తీసాక కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అందుకోసం పెట్టాను. ఎక్కువైతే ఓకే, కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, అలా ఏమి. సో ఇప్పుడు మనం లివర్ వేసేసాము.
పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వేసినట్టే ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు మనం ఒక 5 minutes ఇలానే ఉడికించి హాట్ వాటర్ పోయాలి. ఓకేనా, సిమ్లో పెట్టేసి కొంచెం వాటర్ ఊరాక మనం వాటర్ పోస్తాం. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. అస్సలు తెలియట్లేదు సోయి కూర లేదు అని, ఇంత మంచి గ్రీన్ ఉంది చూడండి. సో ఇప్పుడు మనం హాట్ వాటర్ పోసేసుకుందాం. విజిల్స్ చాలా పెడతాను ఫ్రెండ్స్, ఇది సాఫ్ట్ కావాలి, కొంచెం గట్టిగా ఉన్న అది స్మెల్ వస్తుంది. సో అందుకోసమే కంపల్సరీ చాలామంది 4-5 పెట్టి తీస్తారు, అది గట్టిగా ఉంటుంది, బాగుండదు. నేను చాలా ఎక్కువ పెడతాను, 8 to 10 వరకు పెడితే అది సాఫ్ట్ అయిపోతుంది. ఇంత స్మెల్ రాదు, ఏం రాదు, మంచి హౌస్ స్మెల్. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు లిడ్ పెట్టేసి తయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయింది దగ్గరికి. సో ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దాం మనము. చూడండి. సో ఇప్పుడు సాల్ట్ చెక్ చేస్తాం మనము. సూపర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు కూడా చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. దీనికి రాయితా అయినా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ చల్లపచ్చి పులుసు అయినా తాలిపేసింది బాగుంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా, బాయ్.